ఒకప్పుడు పోరుకు పోరాటాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన నల్గొండ జిల్లా ఇప్పుడు రోజుకొక కాంట్రవర్సీ వినిపిస్తోంది. మొన్నటి వరకు తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు సాగిన రాజకీయం ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లా వినిపిస్తోంది. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగతుర్తి నియోజకవర్గంలో కక్షలు దాడులు పెరిగాయని, గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతూ అరాచకం సృష్టిస్తున్నారని, బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తే సహించే ప్రసక్తి లేదని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేయకపోతే మేము నిలబడతాం సార్ మా పార్టీ అని చెప్పి మాట్లాడినట్టే కాన్స్పిరసీ ఉన్నట్టే కదా. మీకు సరిగా తెలియనట్టుంది. తుంగతుర్తి నియోజకవర్గం గురించి, ఇక్కడ ప్రాంత పరిస్థితుల గురించి, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గురించి, అదే సందర్భంలో గాదర్ కిషోర్ గురించి 200% మీ బట్టలు తీసి కూర్చోబెట్టే పరిస్థితి వస్తే దయచేసి జాగ్రత్త పెట్టుకోండి. ఇటీవల తుమ్మాపురం గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా బీఆర్ఎస్ యువజన నాయకుడు గుణగంటి చంద్రకాంత్ గౌడ్ పై కాంగ్రెస్ నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరచగా ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆదివారం తిమ్మాపురం గ్రామంలోని తన నివాసంలో ఆయనను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గంలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందని, గడిచిన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు అల్లర్లు లేవని, ప్రశాంతంగా ఉన్న పల్లెలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు. అనంతరం తక్షణ సహాయంగా 25,000 ఆర్థిక సహాయం అందజేసి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. చిట్టుకుమానా సరే స్పందిస్తాం, మీకోసం నిలబడతాం. అవసరమైతే 1000 మంది తరలిచ్చి అవతలది ముడ్డి మీద దాన్ని కూసబెట్టిన దాకా మేము నిలబడతాం. మీరు ఎవ్వరు అధైర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్పి కార్యకర్త